హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ యూస్ఫుల్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మరి చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే, ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఏం చేద్దాం వీడియో. నెంబర్ 1, చిరంజీవి గారి న్యూ మూవీ గురించి. చిరంజీవి గారు రీసెంట్గా 2 హిట్స్ అయితే అందుకున్నారు, గాడ్ ఫాదర్ అండ్ వాల్తేరు వీరయ్య. అవే కాకుండా మనకి ఈ 2023 ఇయర్లో బోలా శంకర్ మూవీతో కూడా వస్తున్నారు. సో బోలా శంకర్ మూవీ ఇంకా ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది చూడాలి. మరి సో చిరంజీవి గారి న్యూ ప్రాజెక్ట్ గురించి న్యూస్ ఏంటంటే, రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ ధమాకా స్టారింగ్ రవితేజ. సో ఆ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ త్రినాథరావు నక్కినా. సో త్రినాథరావు నక్కినా గారితో చిరంజీవి గారు ఒక మూవీ తీయాలని అయితే ఉన్నారంట. సో దీనికి బ్యానర్ అయితే ఉండవచ్చు, డివివి ఎంటర్టైన్మెంట్. నెంబర్ 2, కార్తిక్ ఆర్యన్ అండ్ కృతి సనన్ లీడ్లో వస్తున్న మూవీ షహజాదా. యాక్చువల్గా ఈ మూవీ February 10th అయితే థియేటర్స్ రిలీజ్ కావాలి. సో మూవీని వచ్చి పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ పఠాన్ మూవీ అయితే రిలీజ్ అయింది కదా. సో పఠాన్ మూవీ రన్నింగ్ సక్సెస్ఫుల్గా అయితే ఉంది థియేటర్స్లో. సో కలెక్షన్స్ పరంగా డౌన్ కాకూడదని చెప్పేసి ఈ మూవీని 1 వీక్ వచ్చేసి పోస్ట్ పోన్ చేశారు. సో షహజాదా మూవీని వచ్చేసి February 17th అయితే లిస్ట్ చేయబోతున్నారు. నెంబర్ 3, లాస్ట్ వీక్ థియేటర్స్ రిలీజ్ అయిన మూవీ హంట్, స్టారింగ్ సుధీర్ బాబు, భరత్ అండ్ శ్రీకాంత్. యాక్చువల్గా ఇది ఒక రీమేక్ ఫిల్మ్ అయితే వచ్చింది. రీమేక్ అయినా డైరెక్టర్ గారు వచ్చేసి చాలా మాడిఫై చేసి అయితే తీశారంట. అయినా మూవీ వచ్చేసి అనుకున్నంత రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేకపోయింది, ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సో అందుకే ఈ మూవీ రైట్స్ అనేవి ప్రైమ్ దగ్గర అయితే ఉన్నాయి. వాళ్ళు మరి 2 వీక్స్కి ప్రీమియర్ చేస్తున్నారు. మనకి February 10th నుంచి ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అవైలబుల్ అయితే ఉంటుంది. నెంబర్ 4, SSMB 28th మూవీ గురించి. దీని గురించి మనందరూ తెలిసిందే. ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ అయితే బ్యాక్ చేసుకున్నారు. దాని గురించి వాళ్ళు రీసెంట్గానే అనౌన్స్ చేశారు. సో ఇక్కడ లేటెస్ట్గా వచ్చిన మరో న్యూస్ ఏంటంటే, నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ వారు ఈ మూవీని ఎంత పెట్టి కొన్నారు అని చెప్పేసి ఒక బజ్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి 80 CR వరకు అయితే కొన్నారంట. 80 crores అంటే అసలు మామూలు విషయం కాదు, ఒక టాలీవుడ్ మూవీని. సో ఇది ఎక్కడ న్యూస్ అయితే లేదు, ట్రూ అండ్ ఫాల్స్ కూడా అని చెప్పేసి న్యూస్ లేదు. ఒకవేళ ఇదే కానీ ట్రూ అయి ఉంటే SSMB 28th మూవీని 80 CRకి కొనుంటే ఫస్ట్ టాలీవుడ్ ఫిలిం ఇంత ఎక్కువ అమౌంట్ పెట్టి OTT వారు కొనడం అనేది. నెంబర్ 5, పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2. పొన్నియిన్ సెల్వన్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఈ మూవీ కోసం ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళతో పాటు నేను కూడా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను పార్ట్ 2 కోసం. సో రీసెంట్గా లైకా ప్రొడక్షన్ వారు ఒక అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు, ఈ మూవీని IMAX వర్షన్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు. సో మనకి April 28th థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6, శర్వానంద్ గారి న్యూ ప్రాజెక్ట్ గురించి. ఒకే ఒక జీవితం మూవీ తర్వాత శర్వానంద్ గారి నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ అయితే అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే, 2022 ఇయర్లో హీరో అని చెప్పేసి ఒక మూవీ అయితే తీస్తున్నారు, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. సో అది యావరేజ్ హిట్. సో ఆ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ వచ్చేసి శర్వానంద్ గారితో ఒక మూవీ తీయబోతున్నారు. సో దీనికి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి బిగిన్ అయితే చేయబోతున్నారంట. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి అయితే వస్తుంది. అండ్ మోర్ డీటెయిల్స్ మనకి ఫ్యూచర్లో అయితే రివీల్ అవుతాయి. నెంబర్ 7, యాక్ట్రెస్ సమంత న్యూ ఫిల్మ్ శాకుంతలం. ఇదొక మైథాలజీ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. సో ఈ మూవీ ఇనిషియల్ రిలీజ్ డేట్ February 17th. సో మేకర్స్ వచ్చేసి మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నారు. పోస్ట్ పోన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అదర్ లాంగ్వేజ్ రిలీజ్ ఇష్యూ. లైక్ చెప్పాలంటే హిందీ లాంగ్వేజ్. ఇప్పుడు మనకి పఠాన్ మూవీ వల్ల వచ్చేసి షహజాదా మూవీ February 10th రిలీజ్ అవ్వాల్సింది, February 17th అయితే వచ్చింది. సో అందుకే శాకుంతలం మూవీని వచ్చేసి పోస్ట్ పోన్ చేస్తున్నారు. పోస్ట్ పోన్ చేస్తే ఓన్లీ హిందీ వర్షన్ చేసుకోవచ్చు కదా అంటే, ఇక్కడ మేకర్స్ వచ్చేసి ఆల్ లాంగ్వేజ్ని ఒకేసారి రిలీజ్ చేద్దామని చెప్పేసి, అదర్ లాంగ్వేజ్ని కూడా ఒకేసారి రిలీజ్ చేద్దామని చెప్పేసి తెలుగు వర్షన్ని కూడా February 17th అయితే రిలీజ్ చేయట్లేదు. సో అందుకే ఒకేసారి మనకి ఇది పాండియా లెవెల్లో థియేటర్స్లో దింపాలని చెప్పేసి మేకర్స్ అయితే అనుకుంటున్నారు. సో అందుకే మనకి February 17th థియేటర్స్లో శాకుంతల మూవీ అయితే రావడం లేదు. న్యూ డేట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. సో మనకి ఫిబ్రవరి ఎండ్లాప్లో వస్తుందా లేకుంటే మార్చ్ మంత్లో ఏమైనా కన్ఫర్మ్ చేస్తారా అనేది న్యూ డేట్ కమింగ్ వెరీ సూన్. నెక్స్ట్ నెంబర్ 8, మృణాల్ ఠాగూర్ న్యూ మూవీ గురించి. మన తెలుగులో న్యాచురల్ స్టార్ నాని గారితో ఒక మూవీ అయితే వస్తుంది. దానికి సంబంధించిన పూజా కార్యక్రమం రీసెంట్గా జరిగింది. మూవీ షూటింగ్ని కూడా త్వరలోనే బిగిన్ చేయబోతున్నారు. సో యాక్టర్స్ మృణాల్ ఠాగూర్ గారి నుంచి బాలీవుడ్ నుంచి ఒక మూవీ అయితే వస్తుంది. మూవీ టైటిల్ వచ్చేసి గుమ్రా, స్టారింగ్ ఆదిత్యరావు కపూర్. మనకి హీరోయిన్గా మృణాల్ ఠాగూర్ అయితే కనబడుతుంది. యాక్చువల్గా వచ్చేసి ఆ మూవీ తమిళ ఫిలిం తడంకి అఫీషియల్ రీమేక్, మన తెలుగులో కూడా రీమేక్ అయింది, స్టారింగ్ రామ్ పోతినేని. మూవీ టైటిల్ వచ్చేసి రెడ్. సో ఆ మూవీని రీమేక్ అయితే చేశారు. మూవీని థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు April 7th. నెంబర్ 9, పఠాన్ మూవీ గురించి. ఈ మూవీ గురించి మనం తెలిసిందే, రోజు రోజుకి మూవీకి అయితే కలెక్షన్స్ అయితే పెరుగుతూనే పోతున్నాయి. రోజుకి 100 CR అయితే తగ్గడం లేదు. దీనివల్ల కొన్ని మూవీస్ వచ్చేసి నార్త్ నుంచి
పోస్ట్ మాన్ కూడా చేసుకుంటున్నారు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ గారు వచ్చేసి ఆఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారు పఠాన్ 2 మూవీ కూడా ఉంది అని చెప్పేసి. సో ఫ్యూచర్లో వచ్చేసి షారుఖ్ ఖాన్ గారితో పఠాన్ సీక్వెల్ కూడా వస్తుంది. సో అది ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి ఫ్రెండ్స్, వీళ్ళు ఎంతమందికి పఠాన్ మూవీ నచ్చింది, ఎస్ నచ్చింది, నో నచ్చలేదు అనేది కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 10, తలపతి 67th మూవీ గురించి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు చెప్పినట్టు మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే ఇచ్చేసారు. మనకి ఈ మూవీలో కనబడే కాస్ట్ అండ్ క్రూ అంతా రివీల్ చేశారు. అలానే ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ అయితే ఎవరు బ్యాక్ చేసుకున్నారు రివీల్ చేశారు. అలానే ఈ మూవీ పూజ లాంచ్ వీడియో కూడా రివీల్ అయితే చేశారు. సో కాస్ట్ అండ్ క్రూ గురించి చూసుకున్నట్టయితే మనకి ఇందులో నెగిటివ్ రోల్లో వచ్చేసి సంజయ్ దత్ గారు అయితే కనబడబోతున్నారు. మనకి హీరోయిన్గా వచ్చేసి త్రిష అయితే కనబడుతుంది. అండ్ ఫీమేల్ లీడ్ రోల్ ఇంకా వచ్చేసి ప్రియా అయితే కనబడుతుంది. అండ్ డైరెక్టర్ మిస్కిన్ గారు అయితే కనబడుతున్నారు. అలానే అర్జున్ సర్జా అండ్ అలానే మాథ్యూ థామస్ ఇంకా చాలామంది అయితే ఉన్నారు. సో వాళ్ళ పేర్లన్నీ నాకు గుర్తులేవు. అలానే ఫ్రెండ్స్, ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ అనేవి సోనీ మ్యూజిక్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. సో ఒకసారి మీరు తలపతి 67th పూజ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నారు. సో అదొకసారి వాచ్ చేయండి. అందులో మీకు ఇంకా కాస్ట్ అండ్ క్రూ అందరైతే కనబడతారు. నెంబర్ 11, కళ్యాణ్ రామ్ గారి న్యూ ఫిలిం అమిగోస్. ఇందులో మనకి కళ్యాణ్ రామ్ గారు వచ్చేసి త్రిబుల్ రోల్ అయితే కనబడబోతున్నారు. ఫీమేల్ లీడర్లో వచ్చేసి కన్నడ యాక్ట్రెస్ ఆషికా రంగనాథ్ ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ ఇది. సో మూవీ మీద పాజిటివ్ వైబ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు లాస్ట్ టైం బింబిస్రా మూవీతో హిట్ టాక్ అయితే తెచ్చుకున్నారు. సో ఈసారి కూడా హిట్ ట్రాక్లోనే నడుస్తారనుకుంటున్నారు. సో చూద్దాం. మనకి February 3 వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా ట్రైలర్ చూడంగానే మనకి ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది అమిగోస్ మూవీ అనేది ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది. నెంబర్ 12, ధనుష్ అండ్ సంయుక్త మీనన్ లీడర్లో వస్తున్న బైలింగ్వల్ ఫిలిం సార్. డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఫ్రెండ్స్, ఈ మూవీ ఆడియో లాంచ్ వచ్చేసి February 4th అయితే ఉండబోతుంది. ఆడియో లాంచ్ చాలా గ్రాండ్గా అయితే చెన్నైలో అయితే ప్లాన్ చేస్తున్నారు. చెన్నైలో ఒక కాలేజీలో అయితే ఉండబోతుంది. కాలేజ్ పేరు వచ్చేసి సాయిరామ్ కాలేజ్. సో ఆ కాలేజ్లో ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అక్కడైతే ఈవెంట్ అయితే ఉండబోతుంది. మనకి February 4th ఫుల్ ఆల్బమ్ ఆడియో అయితే వస్తుంది. యూట్యూబ్ ఛానల్స్లో కూడా రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే అఫీషియల్ ట్రైలర్ గురించి, మనకి ఆల్బమ్ రిలీజ్ అయిన ఒక 5 daysకి అఫీషియల్ ట్రైలర్ కూడా వచ్చేస్తుంది. నెంబర్ 13, మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తున్న పాన్ ఇండియా ఫిలిం. మీకు ఆల్రెడీ చెప్పున్నాను, ప్రభాస్ గారి 26th ఫిలిం వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తుంది. మనకి ఇందులో ప్రభాస్ అండ్ రితిక్ రోషన్ గారు వచ్చేసి లీడ్ రోల్స్లో యాక్ట్ చేయబోతున్నారు. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్, అదే పఠాన్ మూవీ తీసిన డైరెక్టర్. సో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ వచ్చేసి సిద్ధార్థ్ ఆనంద్ గారిని అయితే మీట్ అవడం జరిగింది. అదే పఠాన్ మూవీ రన్నింగ్ సక్సెస్ఫుల్ హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ప్రొడ్యూసర్ వచ్చేసి మీట్ అయ్యి ఒక బొకే అయితే అందించడం జరిగింది. సో ప్రభాస్ 26th ఫిలిం వచ్చేసి మనకి సిద్ధార్థ్ ఆనంద్ గారి డైరెక్షన్ అయితే వస్తుంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి సిద్ధార్థ్ ఆనంద్ గారు ఫైటర్ మూవీ షూటింగ్ అయితే తీస్తున్నారు. సో ఫైటర్ మూవీ అయిపోగానే అంటే మనకి 2024 ఇయర్లో షూటింగ్ అయితే బిగిన్ చేయవచ్చు. 2025 ఇయర్లో మనం రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది కూడా ఒక భారీ యాక్షన్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. నెంబర్ 14, ప్రైమ్ వీడియో వన్ వస్తున్న ఒరిజినల్ సిరీస్ సిటడెల్. డైరెక్టర్ రాజన్ డీకే, స్టారింగ్ వరుణ్ ధవన్ అండ్ సమంత. ఫ్రెండ్స్, ఈ సిరీస్ నుంచి సమంత గారి లుక్ని అయితే రివీల్ చేశారు. లైక్ ఫస్ట్ లుక్ అనుకోవచ్చు, పిక్ పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ లుక్ వచ్చేసి మనకి సమంత గారు ఈ సిటడెల్ వెబ్ సిరీస్లో ఈ లుక్లో అయితే కనబడుతుంది. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ సిరీస్ వచ్చేసి ఒక ఇటాలియన్ సిరీస్కి అడాప్షన్కి అయితే వస్తుంది. సో షూటింగ్ అనేది నా కంటిన్యూగా అయితే జరుగుతుంది. 2023 ఇయర్లో మనం రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటాం. నెంబర్ 15, ముఖ చిత్రం. ఈ మూవీని యాక్చువల్గా ప్రైమ్ వీడియో వారు స్ట్రీమింగ్ చేస్తున్నట్టు కమింగ్ సూన్ అని చెప్పేసి ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆహా ప్లాట్ఫామ్ వారైతే ఈ మూవీని ఫస్ట్ అయితే ప్రీమియర్ చేయబోతున్నారు. మనకి February 3 ఆహా ప్లాట్ఫామ్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీని ఎవరైనా ఇంకా థియేటర్స్లో చూడకపోతే రికమెండ్ చేస్తున్నాను. మూవీ అయితే బాగుంటుంది, చూడండి. అంటే ప్రైమ్ లాగిన్ ఉన్న వారు వచ్చేసి కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. అదే రోజైనా లేకుంటే కొన్ని రోజుల తర్వాత అయినా ప్రైమ్లో కూడా అప్లోడ్ అయితే అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.